వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 12 సర్గః. ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ. అగస్త్యుల వారి ఆశ్రమానికి వచ్చినటువంటి సీతారామ లక్ష్మణులకు మహర్షి సముచితంగా అతిథి సత్కారములన్నీ కూడా చేసి వారికి ఇయ్యవలసినటువంటి ఆహార పదార్థములను, కందమూలములను, పుష్పములను, ఫలములను వీటన్నింటినీ ఇచ్చి సత్కరించి ఇక బహుమతిని ఇస్తూ ఉన్నాడు. ఆ బహుమతి కూడా రామావతార ప్రయోజనం నెరవేర్చేటటువంటి గొప్పదైనటువంటి బహుమతిని ఇస్తున్నాడు. ఏమిటా బహుమతి? రామచంద్ర, ఇదిగోనయ్యా వైష్ణవ ధనస్సు, దీనిని ధరించి నీవు నీ బలపరాక్రమములతోటి ఈ లోకాలను సంరక్షించాలి అనే రాముని యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ రామునిలో ఉత్సాహాన్ని మరింతగా పెంచుతూ మరి ఎవరికి ఏ బహుమతి ఇవ్వాలో ఆ బహుమతి ఇవ్వటం అనేది చాలా విశేషమైనటువంటిది. అంతే కదండి, రాజకుమారుడిగా వచ్చాడు రామచంద్రమూర్తి. మరి రాజకుమారుడు కదా, సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వారు. మరి క్షత్రియులకు ఏ బహుమతి అంటే ఇష్టము అంటే ఆయుధములు కనుక ఇచ్చినట్లయితే ఎంతో ఆనందిస్తారు. అందులోనూ విశేషమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చినట్లయితే మరింత ఆనందపడతారు. ఆ ఆయుధాన్ని ధరించగలటువంటి శక్తి, యుక్తులు, సామర్థ్యము కలిగినటువంటి వాడు ఆ వైష్ణవ ధనుస్సుని ధరించేటటువంటి సముచితమైనటువంటి వాడు రామచంద్రుడే. కావున ఆ ధనుస్సుని రామచంద్రుడికి ఇస్తున్నారు అగస్త్యుల వారు. మరి ఆ ధనుస్సు యొక్క పూర్వ విశేషాలను కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అందుకనే ఇక్కడ చూడండి, పురుషోత్తమ రామచంద్ర, బంగారముతోటి రత్నములు పొదగబడినటువంటిది అయిన విశ్వకర్మ నిర్మించినటువంటి ఈ దివ్యమైనటువంటి వైష్ణవ ధనస్సుని చూడవయ్యా. ఇదిగో ఈ ధనస్సుని నీవు గ్రహించవయ్యా, దీనిని ధరించు అని చెప్పి రామచంద్రుడికి ఇస్తూ ఆ ధనస్సుతో పాటుగా శస్త్రమును అంటే శరమును, అదేవిధంగా మరి అక్షయ బాణ తూణీరములను, ఖడ్గమును వీటిని కూడా ఇస్తూ ఉన్నారు. ఇస్తూ అవి ఎలా వచ్చాయనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు. చెబుతూ అమోఘ సూర్య సంకాశ బ్రహ్మదత్త శరోత్తమ దత్తౌ మమ మహేంద్రేణ తూణీచాక్షయ సాయకౌ అని అంటూ, రామచంద్ర ఇదిగోనయ్యా ధనస్సు అని ధనస్సుని, వైష్ణవ ధనస్సుని ఇచ్చేసి, అమోఘ సూర్య సంకాశ అయం శరోత్తమ బ్రహ్మదత్త, ఇదిగోనయ్యా అని మరొక బాణాన్ని తీసి ఆ బాణాన్ని రాముడికి ఇస్తూ, ఇదిగో సూర్యుని వంటి తేజస్సుతోటి వెలుగొందుతూ ఉన్నటువంటిది అమోఘ. మోఘము అంటే వ్యర్థమవ్వటము, అదేవిధంగా మొక్కబోవటాన్ని మోఘము అంటారు. అమోఘము అంటే మొక్కబోనటువంటిది, వ్యర్థము కానటువంటిది, ఎదురు లేనటువంటిది అని అర్థం అన్నమాట. ఇలా ఎదురు లేనటువంటిది, వ్యర్థము కానటువంటిది, అలాగే సూర్యుని వంటి తేజస్సుతో సమానమైనటువంటిది అయిన అయం శరోత్తమ, ఈ శ్రేష్టమైనటువంటి బాణము బ్రహ్మదత్త, చతుర్ముఖ బ్రహ్మచేత ఇయ్యబడింది అని అన్నారంటే ఇక్కడ బ్రహ్మాస్త్రాన్ని ప్రత్యేకంగా రామచంద్రమూర్తికి అగస్త్యుల వారు ఇస్తూ ఉన్నారు. మరి దీని యొక్క విశేషం చూడండి. భవిష్యత్తులో రామరావణ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రామబాణానికి రావణాసురుడు నేల కొరిగాడు. మరి రాముడు ప్రయోగించినటువంటి ఆ బాణం ఏమిటి అంటే రాముడు బ్రహ్మాస్త్రంతో రావణాసురుణ్ణి వధించాడు. ఇది మనకు యుద్ధకాండలో వస్తుందన్నమాట. మరి ఇక్కడ చూడండి, అగస్త్యుల వారు సూర్యుని యొక్క తేజస్సుతో సమానమైనటువంటిది,
వ్యర్థము కానటువంటిది, ఎదురులేనటువంటిది అయిన ఈ శరము, ఈ బాణము బ్రహ్మగారి చేత అనుగ్రహించబడింది, ఇయ్యబడింది అని చెప్పి ఆ అస్త్రాన్ని, ఆ శరమును రామచంద్రమూర్తికి ఇచ్చారంటే వైష్ణవ ధనుస్సు ఇచ్చారు. అదేవిధంగా బ్రహ్మాస్త్రాన్ని కూడా అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి ఇచ్చాడు. ఇచ్చి ఇంకా ఇమౌ తూణి మమ మహేంద్రేణ దత్తవు, ఇదిగోనయ్యా రామచంద్ర, ఈ 2 అంబుల పొదులు కూడా, అంటే బాణములను ఉంచేటటువంటి ఒక పాత్ర వంటిది, అంటే వీపు దగ్గర పెట్టుకుని బాణములన్నీ కూడా అన్ని వాటిలో ఉంచుతారు కదా, అంబుల పొది అంటారు కదా, అటువంటి ఈ అంబుల పొది అంటే తూణి, ఈ 2 తూణీరములు అంబుల పొదులు కూడా మమ మహేంద్రేణ దత్తవు, నాకు మహేంద్రుడు ఇచ్చాడయ్యా. ఆ మహేంద్రుడు ఇచ్చినటువంటి వాటిని నేను ఇప్పుడు నీకు ఇస్తున్నాను అని చెప్పి అక్షయబాణ తూణీరములను 2 రామచంద్రుడికి ఇచ్చాడనమాట. 2 ఎందుకండి అని అంటే, మరి 2 చేతులతోనూ కూడా బాణములు వేయగలిగినటువంటి వారిని సవ్యసాచి అని అంటారు. సవ్యసాచి అంటూ సవ్యేనాపి సచతి అని అంటూ 2 చేతులతో కూడా బాణములు వేయగలిగినటువంటి వారు అని అర్థం చెప్పారు. సహజంగా అయితే కొంతమందికి కుడి చేతితోటో లేకపోతే ఎడమ చేతితోటో బాణం వేసే లక్షణం ఉంటుంది, అలవాటు ఉంటుంది. సహజంగా ఎడమ చేత్తో ధనస్సుని పట్టుకుని కుడి చేత్తో బాణమును లాగివేసేటటువంటి అలవాటు అనేది సాధారణంగా అందరికీ ఉండే లక్షణం. కానీ కుడి చేత్తో ధనస్సుని పట్టుకుని ఎడమ చేత్తో కూడా బాణము లాగి వేయగలిగినటువంటి, గురిచూచి కొట్టగలిగినటువంటి లక్షణము, ఆ నేర్పు అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి అటువంటి లక్షణములు మనకు రామచంద్రమూర్తిలోను, అదేవిధంగా మహాభారతంలో అయితే గనక సవ్యసాచి అని ఎవరికి పేరు? అర్జునుడికి పేరు ఉంది కదా. అంటే ఆ 2 చేతులతో కూడా అర్జునుడు కూడా ఆ విధంగా బాణములు వేయగలరన్నమాట. అందుకనే ఏం చేస్తారు, 2 వైపులా కూడా అంబుల పొదలను పెట్టుకుని ఇటువైపు నుంచి ఇటు, ఇటువైపు నుంచి ఇటు నుంచి అయితే ఇటు నుంచి ఇలాగా ఆ బాణములను తీసి వేయటానికి 2 వైపులా అంబుల పొదలను ధరించి ఉంటారన్నమాట. అందుకనే ఇక్కడ 2 అంబుల పొదలను, ఆ అక్షయబాణ తూణీరములను కూడా అగస్త్యుల వారు ఇస్తూ ఏమంటున్నారు, తూణి మమ మహేంద్రేణ దత్తవు, నాకు మహేంద్రుని చేత అంటే దేవేంద్రుని చేత నాకు ఈ అక్షయబాణ తూణీరములు ఇవ్వబడ్డాయి, వీటిని నీకు ఇస్తున్నానన్నారు. మరొక విశేషం కూడా మనం చెప్పుకోవచ్చు. రామలక్ష్మణులు ఇరువురు ఉన్నారు కావున ఇరువురికి కూడా అక్షయబాణ తూణీరములు ఇవ్వడం అనేది ఉద్దేశ్యంగా కూడా మనం చెప్పవచ్చును. అలాగే నిశితై బాణై సంపూర్ణౌ మహారజత కోశౌ అని అంటూ మరి తర్వాత శ్లోకంలో చూడండి, సంపూర్ణౌ నిశితైర్బాణై జ్వలద్భిర్వ పావకై మహారజత కోశోయం అశర్హేమ విభూషిత. మొదట వైష్ణవ ధనుస్సుని ఇచ్చారు. ఆ తర్వాత బ్రహ్మగారి చేత ఇవ్వబడినటువంటి దివ్యమైనటువంటి బాణమును రామచంద్రమూర్తికి ఇచ్చాడు. ఆ తర్వాత మహేంద్రుడు ఇచ్చాడు అని చెప్పి 2 అక్షయబాణ తూణీరములను, అంబుల పొదలను రామచంద్రమూర్తికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరొకటి కూడా ఇస్తూ మహారజత కోశ, అంటే మహారజతము అని అంటే బంగారము అని అర్థం. అలా బంగారము చేత చేయబడినటువంటి వర కలిగినటువంటి, వర అంటే కోశము అని అంటాం. ఆ కత్తిని దేని యందు అయితే ఉంచుతారో దానిని వర అని అంటాం. ఆ విధంగా బంగారము చేత చేయబడినటువంటి కత్తి వరగలిగినటువంటిది, వరగలిగింది. అలాగే హేమ విభూషిత, బంగారపు పిడితోటి చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అయిన అయం అసిహి, ఇదిగో ఈ ఖడ్గము కూడా నీకు ఇస్తున్నానయ్యా అని అంటే, ఇది కూడా దేవేంద్రుడు నాకు ఇచ్చినటువంటిది కావున ఈ ఖడ్గమును కూడా బంగారపు వరగలిగినటువంటి, బంగారపు పిడిగలిగినటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ ఖడ్గాన్ని కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ధనుస్సుని బాణములు ఇచ్చిన తర్వాత మరలా ఖడ్గం కూడా ఎందుకు అంటే, పూర్వం కూడా ఒకసారి అనుకున్నాం మనం, దూరంగా ఉన్నటువంటి శత్రువులని దాడి చేయడానికి వారి మీద బాణప్రయోగాన్ని చేస్తారు. మరి దగ్గరకు వచ్చేసి ఉన్నటువంటి వారిని వధించడానికి బాణములు తీయటం కాదు, కత్తితోటి, కత్తి గదామాలనేటువంటివన్నీ కూడా దగ్గరగా ఉన్నటువంటి శత్రువులని వధించడానికి, వారితో యుద్ధం చేయడానికి వినియోగిస్తారు. అందుకని ఇక్కడ
ధనుస్సుని బాణములను అమ్ముల బదులను ఇచ్చిన తర్వాత దివ్యమైనటువంటి ఖడ్గమును కూడా అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి ఇస్తూ హేమభూషిత అసిహి, ఈ ఖడ్గం ఏదైతే ఉందో ఈ ఖడ్గాన్ని కూడా నీవు గ్రహించవయ్యా అని చెప్పి అగస్త్యుల వారు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ధనుస్సు, అదేవిధంగా ఈ అక్షయబాణ తూణీరములు, అలాగే ఈ ఖడ్గము, ఇవన్నీ కూడా మహావిష్ణువునకు సంబంధించినవి అని మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఆ వైష్ణవం ధనస్సు అని చెప్పి ఆ తర్వాత ఇవి ఇంద్రుడు ఇచ్చినటువంటి అక్షయబాణ తూణీరములు, అదేవిధంగా ఖడ్గములు అని చెబుతున్నారు. అంటే ఇంద్రుని ద్వారా అగస్త్యుల వారికి, అగస్త్యుల వారి ద్వారా మరలా పరమాత్మ రామచంద్రమూర్తికి అవి వచ్చి చేరుతున్నాయనే విషయం మనకు తెలుస్తున్నది అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అంటే ఇకపైన రాక్షస సంహారం అనేది జరుగుతుంది. మరి ఆ వారితో యుద్ధం చేయడానికి సామాన్యమైనటువంటి అస్త్రశస్త్రములు సరిపోవు. మరి రాముని యొక్క అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే ఈ దివ్యాస్త్రములన్నీ కూడా అవసరము అని, మరి సమయానికి రాముడికి ఈ దివ్యాస్త్రములను, దివ్యమైనటువంటి ధనుస్సును, దివ్యమైనటువంటి ఆ ఖడ్గమును కూడా అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి అందజేస్తూ ఉన్నారు. అందుకనే మనకు సంక్షేప రామాయణంలో బాలకాండలో మొదటి సరుకులో కూడా అగస్త్య వచనాచైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గంచ పరమప్రీత తూణీ చాక్షయ సాయకో అని చెప్పి ఆ సంక్షేప రామాయణంలో కూడా మనకు శ్లోకం వస్తూ ఉంటుంది. అంటే అగస్త్యుని యొక్క మాటతోటి, ఆయన యొక్క అనుజ్ఞతోటి శ్రీరామచంద్రుడు ధనుస్సుని, అదేవిధంగా ఇంద్ర సంబంధమైనటువంటి ధనుస్సు, ఖడ్గము, అక్షయబాణ తూణీరములు, అదేవిధంగా వీటినన్నింటినీ కూడా గ్రహించాడు అని చెప్పి బాలకాండలోనే సంక్షేప రామాయణంలో మనకు తెలియజేశారు. ఆ సన్నివేశమే మనకి ఇక్కడ తారసపడింది కాబట్టి ఆ సన్నివేశాన్నే మనం చక్కగా ఇక్కడ వర్ణించుకుంటూ ఉన్నాం. ఇలాగా మహావిష్ణువు యొక్క ఆయుధములు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధములు మరలా ఇప్పుడు అగస్త్యుల వారి ద్వారా రామచంద్రమూర్తికి చేరుతూ ఉన్నాయి. తద్వారా రాముడు రాక్షస సంహారం చేయడానికి సంసిద్ధమవుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అగస్త్యుల వారు చెబుతున్నారు, అనేన ధనుషా రామ హత్వా సంఖ్యే మహాసురాన్ ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్దివౌకసాం. రామచంద్ర, పురా విష్ణు సంఖ్యే పూర్వము, మహావిష్ణువు యుద్ధంలో, అంటే దేవతలకు రాక్షసులకు జరిగేటటువంటి యుద్ధంలో దేవతలు గెలవలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారి తరపున మహావిష్ణువు ఈ ధనుస్సుతోటి, అక్షయబాణ తూణీరములు, ఈ ఖడ్గము, వీటితోటి రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించి దేవతలకు విజయలక్ష్మిని, దేవతలకు ఆ విజయాన్ని చేకూర్చేటటువంటి వాడు. అలాగ నీవు కూడా ఇప్పుడు రాక్షసులందరినీ కూడా వధించి ఈ వనంలో ఉన్నటువంటి మునులందరినీ కూడా రక్షిస్తూ దేవతలందరినీ కూడా నీవు కాపాడాలనే విషయాన్ని గుర్తు చేస్తూ, రామచంద్ర, పురా పూర్వము విష్ణు సంఖ్యే అనేన ధనుష, మహావిష్ణువు దేవాసుర సంగ్రామంలో ఈ ధనుస్సుతోటే, ఈ ఖడ్గము, ధనుస్సు, వీటితోటే మహాసురాన్హత్వ, పెద్ద పెద్ద రాక్షసులను వధించి దివౌకసాం దీప్తాం శ్రియం ఆజహార, దేవతలకు ప్రకాశవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి విజయాన్ని దేవతలకు చేకూర్చేటటువంటి వాడు. అలాగే నీవు కూడా చెయ్యాలి అని అంటూ, తద్ధనుస్తౌ చతూనీరౌ శరం ఖడ్గంచ మానదా జయాయ ప్రతిగృహీష్వ వజ్రం వజ్రధరో యథా. మానదా అంటే గౌరవప్రదమైనటువంటి వాడా, ఆత్మాభిమానం కలిగినటువంటి వాడా అని అంటున్నాడు. వెంటనే మనకు అనిపిస్తుంది, ఏమండి అంత ఆత్మాభిమానం కలిగిన వాడు అయితే మరి ఈ విధంగా బహుమతులు ఇస్తుంటే ఈయన ఎలా తీసుకుంటున్నాడండి అంటే దానికి కూడా అగస్త్యుల వారు కారణం చెబుతూనే ఉన్నారు. ఇవి నీవు తీసుకుని ఆనందించు అని చెప్పకుండా, ఇవి మా కోసం తీసుకోవయ్యా, మమ్మల్ని అందరినీ ఉద్ధరించడం కోసం తీసుకోవయ్యా, మమ్మల్ని రక్షించడం కోసం తీసుకో అని చెప్పి ఆ రామచంద్రమూర్తికి ధనుస్సులను, అక్షయబాణ తూణీరమును, అలాగే ఖడ్గమును ఇవ్వటం అనేది ఏదో రాముడికి అలంకారం కోసం కాదు, మమ్మల్ని అందరినీ కూడా, దేవతలందరినీ, మహర్షులందరినీ రక్షించడం కోసము, మా అవసరం కోసం వీటిని నువ్వు గ్రహించు అని చెప్పి అంటూ
మరి ఇక్కడ రాముడికి ఇచ్చే బహుమతి రాముడి కోసం కాదు, ఇది మా కోసము అనే ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అగస్త్యుల వారు. అందుకని రాముడు అక్కడ స్వీకరిస్తున్నాడు. మానద గౌరవప్రదమైనటువంటి వాడా, గౌరవింపదగినటువంటి వాడా ఓ రామచంద్ర. తద్ధను, పైగా మానద అంటే గౌరవించే స్వభావం కలిగిన వాడా అని అర్థం. గౌరవించే స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? పెద్దల యొక్క మాటలను తీసివేయరు, వారి మాటను పాటించడానికే వారు ప్రయత్నిస్తారు. కావున నా మాట మన్నించి ఈ ధనుస్సుని, అక్షయబాణతూణీరములను, ఖడ్గములను నీవు స్వీకరించవయ్యా రామచంద్ర. ఎందుకంటే నీవు పెద్దల మాటను కాదనలేనటువంటి వాడివి, మాటలను పాటించేటటువంటి వాడివి నీవు మానదా అని అంటూ, తద్ధను, ఆ ధనుస్సు పూర్వము మహావిష్ణువు ధరించి రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి ఏ ధనుస్సు అయితే ఉందో ఆ ధనుస్సును, తూణీరవు అంటే 2 అంబుల బొదులను, శరం బాణమును, ఖడ్గంచ దివ్యమైనటువంటి ఖడ్గము ఏదైతే బంగారపు వరతోటి పిడితోటి ఉన్నటువంటి నిశితమైనటువంటి ఖడ్గముందో ఆ ఖడ్గమును కూడా నీవు గ్రహించాలి అని చెప్పన్నారు. ఎలా గ్రహించాలి దానికి ఉపమానం చెబుతూ, వజ్రధర వజ్రం యథ, వజ్రధరుడైనటువంటి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఏ విధంగా అయితే ధరిస్తాడో అలాగ నీవు ఈ ధనుస్సుని, అక్షయబాణ తూణీరములను, ఖడ్గములను ధరించు అని అన్నారు. సాధారణంగా ఇంద్రుని యొక్క ఆయుధం ఏమిటండి అని అంటే ఎవరైనా చెప్పే మాట వజ్రాయుధము అని చెబుతారు. వజ్రాయుధం ఎవరిది అని అంటే ఇంద్రునిది అని చెబుతారు. అంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని స్వీకరించారంటే ఎవరిదో ఆయుధాన్ని తీసుకొచ్చి తాను తీసుకున్నట్టు అర్థం కాదు, తన ఆయుధాన్ని తానే ధరించినట్లు అని అర్థం. అదేవిధంగా రామచంద్ర, ఈ ధనుస్సు, ఈ అక్షయబాణ తూణీరములు, ఈ ఖడ్గము ఇవన్నీ కూడా నీవే. కావున ఇంద్రుడు తన ఆయుధమైనటువంటి వజ్రాయుధాన్ని తాను స్వీకరించినట్లుగా నీవు కూడా నీ ఆయుధములైనటువంటి ఈ ధనుస్సు, అక్షయబాణ తూణీరములు, ఖడ్గములను నీవే స్వీకరించు. ఇదేదో నేను ప్రత్యేకంగా నీకు బహుమతిగా ఇస్తున్నటువంటివి కాదు, ఇవి నీ ఆయుధములే, నీవు స్వీకరించు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఆంతర్యం అంటే నీవు సాక్షాత్తు మహావిష్ణువువి. కావున మహావిష్ణువు ధరించి ఆయన అప్పుడు ఆ విధంగా దేవాసుర సంగ్రామంలో రాక్షసులందరినీ కూడా వధించాడు. నీవు ఆయన యొక్క అవతార పురుషుడైనటువంటి నీవు ఆ ఆయుధాలను, నీకు సంబంధించినటువంటి ఆయుధములను నీవే గ్రహించి ఇప్పుడు రాక్షస సంహారాన్ని నీవు చెయ్యాలి అనే విషయాన్ని చెబుతూ, వజ్రం వజ్రధరో యథ, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, తన వజ్రాయుధాన్ని తాను ధరించినట్లుగా నీవు కూడా నీ ఆయుధములైనటువంటి వీటినన్నిటినీ నీవే ధరించి నీకు చెందినటువంటి వస్తువులను నీవే స్వీకరించవయ్యా. ఇందులో మేం ప్రత్యేకంగా చేసేది లేదు, మా ప్రార్థనను అంగీకరించి అందరినీ కాపాడు అని అంటూ, మరి అగస్త్యుల వారు ధనుస్సుని, బ్రహ్మదత్తమైనటువంటి విశేషమైనటువంటి బాణమును, 2 అక్షయబాణ తూణీరములను, అలాగే ఖడ్గమును కూడా రామచంద్రమూర్తికి ఇచ్చాడు. ఏవముక్త్వా మహాతేజా సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్య పునరబ్రవీత్. ఏవముక్త్వా, ఈ విధంగా రామచంద్రమూర్తితోటి అగస్త్యుల వారు ఎంతో చక్కగా మాట్లాడి తాను ఇవ్వదలుచుకున్నటువంటి వస్తువుల యొక్క విశేషాన్ని చెప్పి అవి నీకు సంబంధించినవే అనే విషయాన్ని చెబుతూ, నీకు ఇవ్వటం అనేది మా ప్రయోజనం కోసమనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఇలా చెప్పి, మహాతేజ, గొప్ప తేజస్సంపన్నులైనటువంటి వారైన భగవాన్ పూజనీయుడు, షడ్గుణోపేతుడైన, షడ్గుణ ఐశ్వర్య సంపన్నులైనటువంటి అగస్త్య మహర్షి సమస్తం తద్వరాయుధం, సమస్తమైనటువంటి ఆ విశేషమైనటువంటి ఆయుధములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తన వద్ద నిక్షిప్తం చేసినటువంటి, తన వద్ద దేవతలు ఉంచినటువంటి ఆ ఆయుధములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వాటిని రామాయ దత్వా, రామచంద్రమూర్తికి ఆ శ్రేష్టమైన ఆయుధములన్నింటినీ కూడా ఇచ్చి పునరేవ అబ్రవీత్, మరలా ఆనందంగా ఈ విధంగా చెబుతూ ఉన్నారు. అంతే కదా, ఎవరికి ఇయ్యవలసినటువంటి వస్తువులను ఏది ఎక్కడికి చేరాలో అక్కడకు చేర్చిన తరువాత, వారికి ఇచ్చిన తరువాత వీరి బాధ్యత నెరవేరుతుంది. బాధ్యతను నెరవేర్చినటువంటి ఆనందం అనేది వీరికి కలుగుతుంది. అలాగే అగస్త్యుల వారు ఈ ఆయుధములను రామచంద్రమూర్తికి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. రాముడే తన ఆశ్రమానికి రావటము, తాను చేసినటువంటి అతిథి మర్యాదలను స్వీకరించడము, ఆ ఆయుధములను తాను రాముడికి
ఇవ్వగలగటము ఇది ఎంతో ఆనందకరమైనటువంటిది. అదేవిధంగా దేవత అందరూ కోరుకున్నటువంటిది, రామావతార ప్రయోజనమును చేకూర్చేటటువంటిది. అంతటి ఘనకార్యము తాను ఈ విధంగా చేయడం ద్వారా అగస్త్యుల వారు ఆ ఆయుధములన్నింటినీ కూడా రామచంద్రమూర్తికి ఇచ్చి ఎంతో ఆనందిస్తూ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అగస్త్యుల వారు. మరి అగస్త్యుల వారు మాట్లాడినటువంటి విశేషమైనటువంటి మాటలు తరువాతి సర్గలో మనకు వస్తాయి. ఈ శ్లోకంతో ఈ సర్గ పూర్తవుతున్నది. ఏవముక్త్వా మహాతేజాః సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్యః పునరబ్రవీత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 12 సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 13 సర్గః. రామప్రీతోస్మి భద్రంతే పరితుష్టోస్మి లక్ష్మణ అభివాదయితుం యన్మాం ప్రాప్తౌ స్థః సహ సీతయా. రాముడికి ఆయుధములన్నీ ఇచ్చిన తర్వాత ఆనందపడుతూ అగస్త్యుల వారు మరలా ఈ విధంగా అంటూ ఉన్నాడు అన్నమాట. అంటే అగస్త్యుల వారు తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలు ఇంకా పూర్తవలేదు. ఆయుధములు ఇవ్వడంతో విషయం పూర్తవలా, ఇంకా చెప్పదలుచుకుంటూ ఉన్నారు. అందుకనే ఎంతో ఆనందంగా చెబుతూ ఒక పని పూర్తయినది, ఇక చేయవలసిన పని గురించి ఆయుధములు ఇవ్వటం పూర్తయింది. ఆయుధములతో ఏం చేయాలనే విషయాన్ని, అంటే కరదూషణాది రాక్షసులందరినీ కూడా వధించవలసినటువంటి విషయాన్ని, అలాగే సీతాదేవిని ఆనందపరిచేటటువంటి విషయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ 13వ సర్గలో. రామ ప్రీతోస్మి భద్రంతే పరితుష్టోస్మి లక్ష్మణ అని అంటూ, రామచంద్ర ప్రీతః అస్మి, నేను ఎంతో ఆనందపడుతున్నానయ్యా. మీబోటి వారు ఈ ఆశ్రమానికి రావటం, అందున రామచంద్ర నీ ఒక్కడివే కాకుండా సీతాసమేతుడివై నీకు బహిప్రాణమైనటువంటి లక్ష్మణునితో కూడి నా ఆశ్రమానికి విచ్చేశావు అని అంటే అది ఎంత ఆనందకరం అని అంటూ ఇంకా లక్ష్మణుడితో కూడా అంటున్నాడు, లక్ష్మణ నీకు కూడా శుభమగుగాక మంగళమగుగాక అని అంటూ రాముడితో అంటున్నాడు, రామ సీతయా సహ మాం అభివాదయితుం ప్రాప్తౌ స్థః. సీతాదేవితో కూడి నన్ను దర్శించడం కోసం ఈ ఆశ్రమం దగ్గరకు మీరు వచ్చారు అని అంటే నాకు అంతకు మించినటువంటి ఆనందం ఇంకేముంటుంది? అంతే కదా. ఆడబోయినటువంటి తీర్థం ఎదురొచ్చినట్లుగా, అంటే ఏ పుణ్యతీర్థములో అయితే స్నానం చేయాలి అనుకున్నామో, ఏ పుణ్యతీర్థమును దర్శించాలి అనుకున్నామో, ఏ పుణ్యతీర్థం యొక్క సామీప్యం కలిగినా సరే ఆనందించాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నామో, అటువంటి పుణ్యతీర్థమే ఎదురు వచ్చి తరింపజేస్తే అంతకు మించినటువంటి ఆనందం ఇంకేముంటుంది? కావున సీతాలక్ష్మణ సమేతుడవై రామచంద్ర నువ్వు ఈ ఆశ్రమానికి విచ్చేశావు అంటే నాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది, కావున మీకు ధన్యవాదములు అని చెప్పి వారిని పొగుడుతూ ఇంకా అంటున్నాడు, అధ్వశ్రమేణ వాం ఖేదః బాధతే ప్రచురశ్రమః వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజా. రామలక్ష్మణులారా, మీరు మానసికమైనటువంటి ఆనందంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో గొప్పగా తేజస్సుతోటి కనిపిస్తూ ఉన్నారు. కానీ అధ్వశ్రమేణ ప్రచురశ్రమ ఖేద వాం బాధతే. ఈ అడవిలో ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి రాళ్లతో కూడినటువంటి ముళ్లతో ఉన్నటువంటి పొదలతో ఉన్న ఈ అడవిలో నడిచి ఆ మార్గాయాసంతో అలసిపోయినటువంటి మీ శరీరములు మీ శ్రమను తెలియజేస్తూ ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు. అంటే ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి వారి ముఖంలో ఎంత కష్టము ఉన్నప్పటికీ కూడా వారి ముఖం అనేది ప్రశాంతంగాను చాలా గొప్పగాను కనిపించినప్పటికీ వారి శరీరం అనేది అలసిపోయినటువంటి ఆ అలసటను తెలియజేస్తుంది కదా. అలాగే ఇక్కడ రామలక్ష్మణుల యొక్క ముఖములో ఆత్మవిశ్వాసము ఆనందము వీటికి లోటేమీ లేదు. కానీ వారి యొక్క శరీరంలో అలసిపోయినటువంటి ఆ తత్వం అనేది, అలసిపోయినటువంటి అలసట అక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రచురశ్రమ ఎలా కనిపిస్తున్నది? వారి శరీరానికి చెమట పట్టి ఉన్నది.
మరి చెమట అలసిపోయినప్పుడే కదా చెమట పట్టేది. అలాగా ప్రచురశ్రమ, చెమట పట్టి బాగా అలసిపోయినటువంటి మీ శరీరములు ఆ శ్రమను తెలియజేస్తూ ఉన్నాయి, ఆ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాయి. అంతేకాదు బడలకి తెలుస్తూ ఉన్నది. సరే, మీ ఇద్దరి సంగతి ఇలా ఉన్నది అంటే సుకుమారవతి ఎండ కన్నెరగినటువంటి ఇల్లాలు సీతాదేవి, ఆమె పరిస్థితి ఏమిటి అంటూ జనకాత్మజ, జనక మహారాజు యొక్క గారాల పట్టి అయినటువంటి ఈ సీతాదేవి, మైథిలీ చాపి ఈ సీతాదేవి కూడా వ్యక్తముత్కంఠతే, చాలా స్పష్టంగా ఈమెలో శ్రమ అనేది తెలుస్తున్నది. మీలో శ్రమ అనేదే కొంత తెలుస్తూ ఉంటే ఈ సీతాదేవిలో శ్రమ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. అంతే కదండి. మరి రామలక్ష్మణులే అలసిపోతే సుకుమారవతి అయినటువంటి సీతాదేవి అలసిపోవడంలో ఆశ్చర్యమేమున్నది? కావున ఆ రామలక్ష్మణుల యొక్క శ్రమను, సీతాదేవి యొక్క ఆ శ్రమను, మార్గాయాసమును కూడా గమనించినటువంటి అగస్త్యుల వారు, నాయన మీరిరువురు అలసిపోయారు. సీతాదేవి చూడండి, ఆమెలో మరింత స్పష్టంగా ఈ మార్గాయాసము, అలసట అనేది, బడలిక అనేది చాలా ఎక్కువగా స్పష్టం ఉత్కంఠతే, చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. ఎంతగా కనిపిస్తున్నది అంటే ఇప్పుడు మీకు విశ్రాంతి కావాలి. కొంతకాలం మీరు విశ్రాంతి, కొంత సమయం విశ్రాంతి తీసుకుంటేనే మీకు ఈ మార్గాయాసము, ఈ శ్రమ అనేది తొలగుతుంది అని చెప్పి అంటూ మరి ఆ సీతాదేవి యొక్క శ్రమాతిశయాన్ని, ఆమెకు రామలక్ష్మణులకు కావలసినటువంటి విశ్రాంతిని కూడా చెబుతూ, ఏషాహి సుకుమారీచ దుఃఖైశ్చ న విమానిత ప్రాజ్యదోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత. రామ, మీ ఇద్దరి శ్రమ అంటే రామలక్ష్మణుల యొక్క శ్రమ గురించి చెప్పి మీ ఇద్దరి శ్రమ అలా పక్కన ఉంచండి. ఎందుకంటే మీరు రాజకుమారులు, యుద్ధానికి వెళ్ళి కూడా శ్రమపడి యుద్ధం చేసేటటువంటి అలవాటు, ఆ లక్షణము ఉండవలసినటువంటి వారు, మీరు శ్రమపడినా అది పెద్ద విశేషము కాదు. కానీ ఏషా సుకుమారీచ, ఈ సుకుమారవతి అయినటువంటి ఈ సీతాదేవి దుఃఖైశ్చ, ఎన్నో కష్టముల చేత, న విమానిత, ఏనాడు కూడా బాధింపబడలేదు. అంటే కష్టములు అనేవి సీతాదేవికి ఏనాడు కూడా అలవాటు లేదనమాట. అటువంటి కష్టము తెలియనటువంటి సీతాదేవి ఇప్పుడు కష్టపడుతున్నది అని అంటే అది కేవలం రామచంద్రుని యందు ఉన్నటువంటి ప్రేమాతిశయము. కావున నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి కష్టమే తెలియనటువంటి సీతాదేవి కూడా ఎప్పుడూ ఎన్నడూ ఎరుగనటువంటి, సామాన్యమైనటువంటి వారు ఎవరూ కూడా అనుభవించలేనటువంటి కష్టమును అతి సుకుమారవతి అయినటువంటి సీతాదేవి కూడా భరిస్తూ, ప్రాజ్యదోషం వనం, అనేక దోషములతో కూడినటువంటి ఈ వనానికి వచ్చినది అని అంటే దానికి కారణం భర్తృస్నేహ ప్రచోదిత, భర్త అయినటువంటి రామచంద్ర నీ యందు ఉన్నటువంటి ప్రేమతోటే ఆమె ఇంతటి కష్టాన్ని కూడా భరిస్తూ ఓర్చుకుంటూ మీతో పాటు వనవాసం చేస్తూ ఉన్నది. కావున ఆమె యొక్క శ్రమను గుర్తించవయ్యా రామచంద్ర, ఇప్పుడు మీకు విశ్రాంతి కావాలి అని చెప్పి అంటూ సీతారామ లక్ష్మణుడు విశ్రాంతి తీసుకోవడానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో అగస్త్యుల వారు చెప్పినటువంటి విశేషమైనటువంటి మాటలు ఏమిటి, సీతాదేవి యొక్క గొప్ప గొప్ప లక్షణములు ఏమిటి, ఈ విషయములన్నింటినీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. 12వ సర్గలో 32వ శ్లోకం నుంచి, ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాశ బ్రహ్మదత్త శరోత్తమ దత్తౌ మమ మహేంద్రేణ తూణీచాక్షయ సాయకౌ సంపూర్ణౌ నిశితైర్బాణైః జ్వలద్భిరివ పావకైః మహారజతకోశోయం అశిర్హేమ విభూషితః అనేన ధనుషా రామ హత్వా సంఖ్యే మహాసురాన్ ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్దివౌకసాం తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గం చ మానద
జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా ఏవముక్త్వా మహాతేజాః సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్యః పునరబ్రవీత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 12వ సర్గః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 13వ సర్గః. రామప్రీతోస్మి భద్రంతే పరితుష్టోస్మి లక్ష్మణ అభివాదయితుం యన్మాం ప్రాప్తౌ స్థః సహ సీతయా అధ్వశ్రమేణ వాం ఖేదః బాధతే ప్రచురశ్రమః వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజా ఏషా హి సుకుమారీ చ దుఃఖైశ్చ న విమానితా ప్రాజ్యదోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 13వ సర్గే శ్లోకత్రయం. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh